నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఎందుకు పర్యటించారు ఏంటి అనే విషయాలు మాత్రం మాట్లాడుకునే ముందు అసలు గతంలో ఏం జరిగింది అనేది తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. అది 2022 నవంబర్లో ఏం జరిగింది అంటే దాదాపు ఈ ఇప్పటం గ్రామంలో దాదాపు 50 నుంచి 54, 53 ఇళ్ల వరకు కూల్చివేశారు. ఎందుకు కూల్చివేశారయ్యా అంటే రోడ్లు విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఇళ్లను కూల్చివేస్తున్నాము అన్నట్టుగా అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పిన మాట ఏంటి అంటే ఇది రాజకీయ కక్ష అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు రాజకీయ కక్ష ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగింది అంటే ఈ నోటిఫికేషన్ 65 నుంచి 120 అడుగుల వరకు రోడ్డును ఇలా విస్తరించాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన 4 నెలలకు ముందే అంటే ఏంటి ఈ 2022 నవంబర్లో 4 నెలల ముందుగానే అంటే వీళ్ళు ఎప్పుడో జనవరిలోనో ఫిబ్రవరిలోనో వీళ్ళు స్టార్ట్ చేయాల్సింది నవంబర్లోనే స్టార్ట్ చేసేసారు. మరి ఎందుకు స్టార్ట్ చేశారు ఈ విధంగా అంటే రాజకీయ కక్ష అని అప్పుడు జనసేన కానీ అప్పుడు ఇప్పటం గ్రామ ప్రజలు కానీ చెప్పారు. ఎందుకు ఈ రాజకీయ కక్ష అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఎందుకు అంటే ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు అంటే ఎవ్వరూ ఎక్కడ స్థలం ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భయపడి. కానీ ఇప్పటం గ్రామ ప్రజలు మాత్రం స్థలం ఇచ్చారు ధైర్యంగా పవన్ కళ్యాణ్ కోసం ముందుకొచ్చి. ఆ రాజకీయ కక్షతో అరే పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారు మీరు అన్న ఉద్దేశంతో కోపంతో ఏం చేశారు అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఈ స్థలం ఇచ్చారో ఆ కక్షతో ఏం చేశారు అంటే ఈ రోడ్డుకు అటు ఇటు ఉన్న ఇళ్లను కూల్చివేశారు. ఆ కూల్చివేసిన వాళ్ళ ఇళ్లలో ఈ నాగేశ్వరమ్మ ఇల్లు కూడా ఉంది. అయితే అంత జరిగిన తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించారు. భయపడకండి, నేను మీకు అండగా ఉంటాను, ఇది రాజకీయ కక్ష అంటూ ఒక మాట చెప్పారు. ఎవరి ఇళ్ళు అయితే కూల్చేశారో అదే ప్రభుత్వం కూలిపోవుగాక అని అన్నారు. తదాస్తు దేవతలు ఉంటారంటారు కదా, అది విన్నారో ఏమో. ఆ ఉద్దేశంతో కూలిపోయింది, ఆయన అన్నట్టుగానే కూలిపోయింది. ఎందుకంటే పేదవాళ్ళు ఎంత కష్టపడి ఒక సొంత ఇల్లు కట్టుకుంటారు, మరి అంత కర్కోశకంగా అలాగే అంత కఠినత్వంగా ఒక పేదవారి ఇల్లు కూల్చడానికి రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఉంటే ప్రజలు ఎందుకు కష్టపడాలి అన్న ఆలోచన విధానం కూడా లేకుండా పేదవాళ్ళ ఇల్లును ఆ విధంగా కూల్చేశారు. మరి జనసేన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి కూల్చిన ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అప్పుడే అందించారనమాట. బాధపడకండి, నేను గెలిస్తే అమ్మా నాగేశ్వరమ్మ, నేను గెలిస్తే తప్పకుండా నీ దగ్గరికి వచ్చి నేను గెలిస్తే కాదు నేను గెలుస్తాను అన్నట్టుగా అప్పుడే ఆయన జోష్యం చెప్పుకుంటూ వచ్చి నేను గెలిచిన తర్వాత నేను వచ్చి నిన్ను కలుస్తాను అంటూ ఆయన అప్పుడు వెనుదిరిగి వచ్చేసారనమాట. ఈ ఒక్క మాట చాలదా? అప్పుడు చేశాడు, ఇప్పుడు గెలిచాడు, ఇప్పుడు వెళ్ళి పరామర్శించారు. ఇంతకన్నా ఒక రాజకీయ నాయకుడి నిబద్ధత ఏ విధంగా చెప్పాలి? మాట అన్నాడు అంటే ఆ మాట మీద నిలబడే ఉంటాడు, ఆ మాటని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు, సందేహమే లేదు అని చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉదాహరణ కూడా చెప్పొచ్చు. వాళ్ళ సంతోషం మామూలుగా లేదు. ఆవిడ వెళ్ళి పరామర్శించారు. ఎంతమంది ప్రజలు వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి, ఎంతమంది ప్రజలు వచ్చారు, ఎంతమంది కొంత దూరం అయితే కార్లు ఆపేసి ఆయనకి అభినందనలు తెలుపుతూ అట్లాగే వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో. అయితే ఆ నాగేశ్వరమ్మ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఏం చెప్పారు, ఎంతో సంతోషంగా మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. చూసారా ఆవిడ ఆనందం ఎంత ఉందో, ఆ పవన్ కళ్యాణ్ ఎలా మురిసిపోయాడు అనేది ఒకసారి చూడండి. ఒక తల్లి ఆశీర్వదిస్తుంది ఏమని, నాయనా నిన్ను నేను సీఎం పదవిలో చూడాలి, ఒక్కసారి కాదు 5 సార్లు చూడాలి అంటే ఆవిడ ఆనందం చూసారా? ఆ మాటలకి, ఆ తల్లి యొక్క మాటలకి ఎంత ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడో చూడండి. ఆవిడని కలిశాడు, గెలిచాడు, ఆవిడని కలిశాడు, ఆవిడ మనసును కూడా గెలిచాడు అని చెప్పొచ్చు. ఆవిడ ఆనందం అయితే ఒకసారి కాదు 5 సార్లు అన్నట్టుగా. అయితే అక్కడికి వెళ్ళిన వాడు ఉత్త చేతులతో వెళ్తాడా? వెళ్ళడు కదా. అక్కడ వెళ్ళి ఏం చేశాడు అంటే
ఒక 50,000 రూపాయలను ఆవిడికి ఆర్థిక సాయం కింద అందించారు. అంతేకాకుండా మనవడు చదువుకు అయ్యే ఖర్చు 1,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అట్లాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇది కదా నేటి రాజకీయ నాయకుడు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈనాటి కాలం నాయకులకు ఆయన ఒక ఉదాహరణ. ఆయనలా పనిచేయాలి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకొకటి ఏం కావాలి? గెలిస్తే వస్తా అన్నాడు, గెలిచాడు, వెళ్ళాడు. వాళ్ళందరి ఆధారాభిమానాలు అరే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అనేది కలుగు చేశాడు. అంటే ఇది మామూలు విషయం కాదు అని చెప్పి మనతో పాటు అక్కడున్న అభిమానులందరూ కూడా చెప్పుకుంటున్న మాట.